న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో నేటి నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. కావున బీఫారంలు పట్టా పొందిన అభ్యర్థులు నేటి నుండి నామినేషన్లు వేయవచ్చు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కాబట్టి నామినేషన్లు వేసేందుకు వచ్చేవారు తొందరపడకుండా కొద్దిమందితో కార్యాలయానికి రావాలని, మద్దతుదారులు కార్యకర్తలు కార్యాలయం బయటే ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. జనరల్ బీసీ అభ్యర్థుల డిపాజిట్ 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల డిపాజిట్ 5,000 రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆర్ఓ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో 5గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఆర్ఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు, సభలు నిషేధించారు. ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల వరకు అభ్యర్థులు సంబంధించిన 3 వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. అభ్యర్థి నామినేషన్ వేసే ఒక్కరోజు ముందు రాష్ట్రంలోని ఏదైనా బ్యాంకులో ఎన్నికల కోసం ప్రత్యేకమైన ఒక బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలని, ఆ ఓపెన్ చేసిన ఖాతాను నామినేషన్తో పాటు ఆర్ఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల కోసం ప్రతి ఖర్చు ఈ ఖాతా నుండే చేయాలి. వాటి నుండి అభ్యర్థి ఖర్చును వ్యయ పరిశీలకులు లెక్క కడతారు. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొట్టమొదటి నామినేషన్ను జి శ్రీనివాసనాయుడు దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గణేష్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరి పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోలీస్ స్టేషన్, పెద్దగాంధీ బొమ్మ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్ల మీదుగా ఆర్ఓ కార్యాలయానికి చేరి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తీన్మార్ డప్పులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో సందడి చేశారు.
ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక పథకాలు కూడా అందరికీ అందజేయడం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదవోలు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజుల్లో 3 సార్లు పోటీ పెట్టడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. బట్ ఆయన దీవెనతో, ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం. అదేవిధంగా మా స్నేహితులు, మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, రాజానగర్ ఎమ్మెల్యే లక్ష్మణపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం, నా నామినేషన్ టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక కొంత అరగంట క్రితం మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు దీవెనలు, ఆశీర్వాదాలతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు చక్కగా మన నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ విషయం మీద అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, స్కూళ్ళన్నీ నాడు నేడులో చక్కగా బాగు చేయడం, వాటర్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, డ్రైన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. మీరందరూ కూడా గతంలో కూడా చూశారు. ఒక కరపత్రం, ఒక ప్యాంప్లెట్ ప్రతి గ్రామానికి నేను ఇవ్వటం జరిగింది. ఆ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జగన్ గారు నాయకత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడు కనివిని మెరుగులో ఈరోజు కోట్ల రూపాయలు, ఎప్పుడు కూడా లక్షల రూపాయలు కూడా. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది. అందులో భాగంగా నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి మాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి నాయకులు శ్రీనివాస్ నాయుడు అన్న ఇవాళ నామినేషన్ వేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయనతో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి గడపలోని కూడా లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా రూపాయి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు చేకూర్చినటువంటి మేలు కనిపిస్తూ ఉంది. లక్షల మందికి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, లేక పర్యాటక రంగం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లోని కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజు వెన్ను చూపకుండా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో
నవరత్నాల పథకాలు చెప్పామో అన్ని వాగ్దానాల్ని కూడా నెరవేర్చి చూపించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈవేళ ఏదైతే ప్రజల్లో వాళ్ళకి బలం లేదు, ప్రజలు వాళ్ళని ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ముందుగానే గమనించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ముగ్గురు ఏకమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకలాగా ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆశలు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆవిరయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014 ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో వాళ్ళు పనిచేశారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ఈ 3 రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా. అందుగురించి మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో స్థానికంగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగానూ కూడా దోపిడీలు చేసి పెద్ద ఎత్తున సొమ్ములు దాచుకున్నటువంటి పరిస్థితి, రాజకీయాల్ని వ్యాపార పరంగా లేకపోతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈవేళ ఒక నిస్వార్థంగా ఎక్కడా కూడా రాజకీయాల్లో ఒక్క పైసా లంచం అనేటువంటిది ఎరగకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా చెడ్డ పేరు అనేటువంటిది తెచ్చుకోకుండా ఒక సౌమ్యుడిగా 10 మందిని ఆకర్షించుకునేటటువంటి విధానంలో తండ్రికి మించినటువంటి పద్ధతిలో ఈవేళ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనే మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి శాసనసభ నియోజకవర్గం ఏది, ఏ అభ్యర్థి అని అంటే తక్కువని ఈవేళ శ్రీనివాస్ నాయుడు గారి పేరు చెప్పేటటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో కేవలం మెజారిటీ కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పితే ఎక్కడా కూడా గెలుపు అనేటువంటి అంశం గురించి ప్రస్తావన లేదు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ నాయుడు అన్న గెలవబోతా ఉన్నాడు. ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు అనేటువంటిది మాత్రమే ప్రశ్న. డెఫినెట్గా ఆయన్ని మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించడం కోసం మరోసారి ఆయన్ని ఎన్నుకుంటారనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆయనకి పత్రికాముఖంగా కూడా అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ ఆల్ ది వెరీ బెస్ట్.